హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను మినప దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ ఆఫ్ మినపగుళ్ళు, అట్లాగే 2 కప్స్కి నేను 6 కప్స్ రైస్ తీసుకుంటున్నా. 6 కప్స్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 కప్స్ ఆఫ్ అటుకులు మొత్తం యాడ్ చేసుకొని వాటర్ పోసి 4 to 5 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను గ్రైండర్లో వేసుకుంటున్నా. గ్రైండర్లో వేసుకోవడం ద్వారా పిండి అనేది ఒదిగిద్దండి బాగా. నానబెట్టుకున్న రైస్ అనేది నేను గ్రైండర్లో వేస్తున్నా. గ్రైండర్లో వేయటం ద్వారా దోశ బ్యాటర్ అనేది ఒదిగిద్దండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ దోశ పిండిని ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను. కంటైనర్ తీసుకుంటున్నా. పక్కన మా అబ్బాయి అడుగుతున్నాడు ఏం చేస్తున్నామని. నేను దోశకి వేస్తున్నా అని చెప్తున్నా. రేపు దోశ బ్రేక్ఫాస్ట్కి అని అడుగుతున్నాడు. మినప దోశ కంటే పెసరట్టు బాగా ఇష్టం అండి మా సాకెట్కి. ఎండలో వేసుకోవడం ద్వారా పిండి అనేది బాగా ఒదిగింది. చూసారా ఎంత ఒదిగి ఉందా. ఇప్పుడు నేను ఒక గరిటె తీసుకొని పిండిని బాగా కలుపుకుంటున్నా. దోశపిండి అనేది మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2 to 3 days ఉంటుంది. గిన్నెలో తీసుకొని నేను ఆ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. ఇందులో జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ సరిపడా వాటర్ యాడ్ చేసి దోశ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్యాన్ పెట్టి ఫస్ట్ ఒక దోశ వేసి తీసేస్తానండి. ఫస్ట్ దోశ ఎప్పుడు ఇలానే చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు దోశ వేస్తున్నాను. దోశ మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదండి గోల్డ్ కలర్లో చాలా క్రిస్పీగా ఎలా వచ్చిందో. మీరు ట్రై చేయండి ఇంట్లో. దోశ అనేది మా అబ్బాయికి ఇస్తున్నాను. వాడు అడుగుతున్నాడు మ్యాంగో పికిల్ తీసుకురా అని. మ్యాంగో పికిల్ అంటే ఇష్టం మా సాకెట్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. మ్యాంగో పికిల్ అండ్ పల్లీ చట్నీ.